ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణను ప్రారంభించారు. 6 ఎమ్మెల్యేలకు సభాపతి గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. పార్టీ మారలేదన్న అంశంపై మరిన్ని ఆధారాలు కావాలని స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణను ప్రారంభించారు. 6 ఎమ్మెల్యేలకు సభాపతి గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. పార్టీ మారలేదన్న అంశంపై మరిన్ని ఆధారాలు కావాలని స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ కార్యాలయం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు ఎమ్మెల్యేల పైన సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి ఆధారాలను పూర్తిగా ఒకవైపు నోటరీ రూపంలో ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు అఫిడవిట్ రూపంలో న్యాయ సమీక్షకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఈ నోటీసులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అందజేశారు. ప్రధానంగా దీనికి సంబంధించి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తాము ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేసి అఫిడవిట్ రూపంలో అందజేశారు. దీనికి సంబంధించి మిగతా అభ్యంతరాలన్నింటి కూడా లీగల్ ఫార్మాట్ లో ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు పలువురు వారికి సంబంధించిన విషయంలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యేలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీలకు సంబంధించిన విషయంలో కల్వకుంట్ల సంజయ్ విదేశాల్లో ఉన్న కారణంగా ఆయన మెయిల్ ద్వారా ఇస్తారని చెప్పినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా ఈ నెల 15వ తేదీనే ఇటు జగదీష్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, సిద్ధ ప్రభాకర్లు స్పీకర్ కార్యాలయం కలిసి పూర్తి స్థాయి వివరాలను ఒకవైపు నోటరీ రూపంలో వివిధ పేపర్ కట్టింగ్స్, వీడియోల రూపంలో పెన్ డ్రైవ్ల్ని స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. ఇప్పుడు మిగతా వివరాలన్నీ కూడా న్యాయ సమీక్షకు అనుగుణంగా ఉండడం కోసం అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒకవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఇటు అరకపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, తెల్లా వెంకట్రావు వీళ్ళందరికీ కూడా సంబంధించిన విషయంలో తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నామని చెప్పారు. ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ వీళ్ళు ఇంకా వారు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సంబంధించి వారి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాల్సి ఉంది. ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో ఒక్కొక్కటి విషయంలో ఇటు బండ్లకృష్ణ మోహన్ రెడ్డి విషయంలో పల్ల రాజేశ్వర్ రెడ్డి, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ల విషయంలో డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో జగదీశ్వర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాళయాదయ్య విషయంలో చింతా ప్రభాకర్, తెల్లా వెంకట్రావు వివరణను కేపీ వివేకానంద గౌడ్ ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. దీంతో ఈ నెల 15వ తేదీన అందజేసినటువంటి వివరాలన్నీ కూడా కేవలం నోటరీ రూపంలో ఉన్నాయి. వాటిని పూర్తిగా అఫిడవిట్ రూపంలో అందజేయాలని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వాటన్నింటి కూడా మరిన్ని వివరాలను సేకరించి స్పీకర్ కార్యాలయానికి అఫిడవిట్ రూపంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3 రోజుల లోపు ఇవ్వాలని చెప్పినటువంటి విషయానికి సంబంధించి అందజేయబోతున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.